ఒక చిన్న పల్లెటూళ్ళలో పచ్చని చెట్లు, పూలు, పంటలతో నిండిన ఒక అందమైన ఫారం ఉండేది. ఆ ఫారంలో ఒక మంచి మనసున్న రైతు మరియు అతని ప్రేమగల భార్య కలిసి ఆనందంగా జీవించేవారు. రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత ఆకాశంలో నక్షత్రాలు మెరిసే సమయంలో రెక్కలున్న ఒక మాయ గుర్రం మెరిసే కాంతితో ఆకాశం నుంచి ఎగురుకుంటూ ఆ ఫారం మీదికి వచ్చేది. ఆ గుర్రం చాలా ముద్దుగా ఉండేది. పచ్చని గడ్డి, మొక్కలు తింటూ ఆనందంగా తినేసేది. తిన్న తర్వాత రెక్కలు ఊపుతూ మళ్లీ ఆకాశంలోకి ఎగిరిపోయేది. తెల్లవారితే రైతు, అతని భార్య ఫారంకి వచ్చారు. అయ్యో, ఇన్ని మొక్కలు ఎక్కడిపోయాయి అని ఆశ్చర్యపోయారు. ఫారం చుట్టూ బలమైన కంచె ఉంది, ఎవరూ లోపలికి రాలేరు. అయినా మొక్కలు ఎలా పోయాయి? ఇది మనం తెలుసుకోవాల్సిందే అని ఇద్దరూ నిర్ణయించుకున్నారు. అందుకే ప్రతి రాత్రి నిద్రపోకుండా ఫారంలో దాగి కాపలా కాస్తూ ఉండేవారు. చాలా రోజులు గడిచాయి. ఒకరోజు పున్నమి రాత్రి వచ్చింది. చంద్రుడు చాలా పెద్దగా మెరిసిపోతున్నాడు. అప్పుడే షూష్ షూష్ అని మళ్ళీ అదే శబ్దం. అది చూసి రైతు, అతని భార్య పరిగెట్టుకుంటూ వెళ్లారు. అక్కడ వాళ్ళు చూసిన దృశ్యం అద్భుతం. రెక్కలున్న మెరిసే మాయ గుర్రం మొక్కలు తింటోంది. తిన్న తర్వాత ఆ గుర్రం ఎగరబోతంటే రైతు వెంటనే గుర్రం తోక పట్టుకున్నాడు. అతని భార్య కూడా రైతును గట్టిగా పట్టుకుంది. జూమ్ జూమ్ అని 3 మంది ఆకాశంలోకి ఎగిరిపోయారు. ఆ గుర్రం వాళ్లను ఒక మాయాలోకానికి తీసుకెళ్ళింది. అక్కడ మాట్లాడే జంతువులు, బంగారు చెట్లు, వెండి రాళ్ళు, మెరిసే పూలు, అన్ని జంతువులు చిరునవ్వుతో చెప్పాయి, మీరు మంచి మనుషులు, ఇది మా బహుమతి అని కొద్దిగా బంగారం ఇచ్చాయి. రైతు, అతని భార్య అత్యాశ పడలేదు. ఇంతే చాలు అన్నారు. తర్వాత మాయ గుర్రం వాళ్లను మళ్లీ తమ ఫారంకి తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి వాళ్ళు ధనవంతులయ్యారు, కాని ఇంకా మంచి మనుషులయ్యారు. వాళ్ళు ఏమి చేశారో తెలుసా? మరిన్ని చెట్లు నాటారు, మరిన్ని మొక్కలు పెంచారు, ఫారం మొత్తం పచ్చగా మార్చారు. ఈ ఫారం మాయ గుర్రానికి కూడా సొంతమే అని ప్రేమతో చెప్పారు. అప్పట్నుంచి ఆ మాయ గుర్రం సంతోషంగా ఆ ఫారంకి వస్తూ ఉండేది. మోరల్: ప్రకృతిని ప్రేమిస్తే జీవితం మాయలా మారుతుంది.